ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం దగ్గర మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల రక్షణ మరియు సైబర్ నేరాలపై అవగాహన, మీ రక్షణ మా బాధ్యత పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, డీఎస్పీ భార్గవి పాల్గొని మాట్లాడుతూ ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 11100 181 1098 1930 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని, అంతేకాక బాల్య వివాహాలు లేదా మహిళలపై వేధింపులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, రూరల్ సిఐ చిరంజీవి, పట్టణ మరియు గ్రామీణ ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న అంశం వచ్చేసి మహిళలపై నేరాలు, మహిళా భద్రత గురించి. మహిళలపై నేరాలు అనంటే జనరల్ గా చాలా మంది ఫస్ట్ అనుకునేవి మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు. ఇవి ఒకటే మన మైండ్ లోకి వస్తుంది ఫస్ట్, అవును కదండి. ఇవి కాకుండా చాలా నేరాలు మన ఇళ్లలో, మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి నేరాలు అన్న విషయం చాలా మంది గమనించరు, అది గుర్తించరు కూడా. సో అలాంటి నేరాలు ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ఎమ్మిగనూరు చదువులో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నిన్ననే చూసింటారు మీరు. మన ఎమ్మిగనూరు జెడ్పీ స్కూల్ బాలికల స్కూల్లో 550 మార్కులు పైన వచ్చినటువంటి ఆడపిల్లలు 90 మంది. స్టేట్ లోనే నెంబర్ 1 సార్ మా ఎస్పీ గారు. మా ఆడపిల్లలు అంటే ప్రతి చోట కూడా ఆడపిల్లలు. ఈరోజు లోకేష్ బాబు గారితో మాట్లాడినప్పుడు మేము స్కూల్కి పోవాలంటే ఎక్కడికి పోవాలని, ఇప్పుడు ఏదన్నా సిఏ గారినో, ఎస్పీ గారినో, డిఎస్పీ గారినో ఎవరినైనా కలవాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి రికమెండేషన్ అడుగుతుంటారు. సార్ ఏదన్నా చెప్పండి, మాకు కొంచెం న్యాయం చేయాలంటే అని చెప్పి. కానీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలంటే మాత్రం ఏ ఎమ్మెల్యే దగ్గరికి రికమెండేషన్ రాదు. కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా నా దగ్గరికి ఆ స్కూల్లో సీట్ కావాలా ఆడపిల్లలకి అని చెప్పి రికమెండేషన్ వచ్చేటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన ఎమ్మెగనూరులో రాష్ట్రంలోనే నెంబర్ 1 బాలికల పాఠశాల స్టేట్ లోనే. అంటే ఆడపిల్లలు చదువు ఎక్కడికి పోయినా ఈ రోజు ఆ చదువు విషయంలో ఏం చేస్తున్నారు మీరందరూ, కొద్దిగా నిర్లక్ష్యం చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే చదవనీయకుండా, అదే రకంగా ఈ ఇబ్బందులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం ముఖ్యంగా తల్లికి వందనం అని చెప్తూ ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకు డబ్బులేసి చదివించేట్టుగా ముందుకు పోవడం జరిగింది. తద్వారా ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకు డబ్బులే కాదు, ఆర్థిక వెసులుబాటుతో పాటు ఆ ఆడపిల్లల్ని, ఆడకూతుల్ని సరస్వతమ్మ తల్లులుగా తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పర్సెంటేజ్ పెరిగింది. లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చర్యలతో మొత్తం పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్వాలిటీ పెరిగి సైకిళ్ళు కూడా పిల్లలకి ఇచ్చి ఈ రోజు స్కూల్కి పోయి బ్రహ్మాండంగా చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వచ్చింది. 10th లో మీరు చూశారు, బ్రహ్మాండంగా రిజల్ట్ రావడంతో గర్వకారణంగా మన ఎమ్మిగనూరు నుంచి అత్యధికంగా చదువుకున్న పిల్లలు ఉత్తీర్ణులు రావడం జరిగింది. మరి నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం ఎప్పుడైనా కానీ మన పిల్లలు చదువు విషయం, మీ పిల్లలు ఎక్కడో బెంగళూరులో, హైదరాబాద్ లో చదువుతుంటారో లేదా పని చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది మీకు, మీ పిల్లల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఏదో ఒక కేసులో అని దొంగతనంగా చెప్తారండి. ఇవి వాళ్ళకి మీరు వద్దాలన్నా 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. లేదా మీకు ఏదో పార్సల్ వస్తూ ఉంది, ఆ పార్సల్ డ్రగ్ పట్టుకున్నాము. ఇప్పుడు చాలా మందికి డెలివరీ చేసేది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. మీరు చాలా సామాన్లు తెప్పించుకుంటూ ఉంటారు. సో మీ ఇంటికి ఈ డెలివరీ వచ్చే టైంలో దాంట్లో డ్రగ్స్ పట్టుకున్నాము, సో మిమ్మల్ని అరెస్ట్ చేసి వస్తున్నాము. చేయకూడదంటే 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇలాంటివి చాలా నేరాలు మొబైల్ ఫోన్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి కూడా మనం అంటే ఇప్పుడు కొత్త యాప్లు వస్తూ ఉంటాయి ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో. ఆ కొత్త యాప్ను డౌన్లోడ్ చేయాలంటే మీకు తెలుసో తెలియకుండానో కొన్ని దాంట్లో మీరు యాక్సెస్ అనేది ఇచ్చేస్తారు. అంటే యాక్సెస్ ఇచ్చినప్పుడు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, మీ ఫోన్లో ఉన్న ఫోటోలు ఆ యాప్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా చూడొచ్చు. సో అలా ఉన్నప్పుడు మేము చాలా ఫోటోలు తీస్తూ ఉంటాము, చాలా మంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్టోర్ చేస్తూ ఉంటాము. కొంతమంది మీ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఫోన్లో సేవ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి సైబర్ నేరాల గురించి. సో ఒకే రోజు నేను ప్రతిదాన్ని డిఎస్పీ గారు చెప్పడము, నేను చెప్పడము ఒకే రోజు మీ మైండ్లో
ఎక్కుతుందో లేదో నాకు తెలీదు. బట్ ఈ అవగాహన ప్రోగ్రామ్, మనం అవగాహన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే, మనం ఈ రోజు వచ్చి మాట్లాడాము, దీని గురించి మీరు రేపటి నుంచి రోజు మాట్లాడుకోవాలి. మీరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి, లేదా మీరు ఈ రోజు రాని వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి, లేదా పక్క ఊర్లో ఉంటారు, నేను ప్రతి ఊరికి వెళ్ళలేను నేను, బట్ మీ చుట్టాలు ఉంటారు పక్క ఊర్లో, వాళ్ళతో మాట్లాడాలి. సో ఒకరొకరు మాట్లాడుకొని ఒక మార్పు అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా సేపు పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1990, 2000, ఎర్లీ 2000 ఆ టైంలో, అంటే ఒక 20-25 సంవత్సరం ముందు, అంటే మా ట్రైనింగ్ లో ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక నేరం జరుగుతుంది. ఆ నేరంలో ఏంటి, ఒక భర్త భార్యని చంపుతాడు. వారికి ఒకే పిల్లోడు ఉంటాడు. సో సర్ప్రైజింగ్ ఏమంటే వాళ్ళు పోలీస్ దగ్గరికి రారు, ఊర్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరే పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఆ పంచాయతీలో ఏం తీర్మానం చేస్తారంటే, ఆ చనిపోయిన భార్య ఎవరు ఉంటుందో ఆ భార్య సిస్టర్ ని మళ్ళీ ఎవరు చంపారో ఆ భర్తకి ఇచ్చి పెళ్లి చేసి, ఎందుకు, ఆ బిడ్డ కోసం. సో అక్కడి నుంచి మనం ఈ రోజు అది మనం ఊహించలేము కూడా. సో 30 సంవత్సరం పడింది ఈ పాయింట్ రీచ్ అవ్వాలంటే. సో అక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ నుంచి కూడా మనం ముందుకు వెళ్ళడం అంటే ఏంటి, ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కి ఇమీడియట్లీ రావడం చిన్న విషయం ఇలా, పిల్లల్ని మంచిగా చదివించడము, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం, చట్టాల గురించి తెలుసుకోవడం. సో ఇవన్నీ మనం స్లోగా డే బై డే, మనం ఈ రోజు 1% చేస్తే రేపు 1%, 1.5% అవుతుంది, ఆ తర్వాత 2.25% అవుతుంది. సో అలా పెరుగుతా పోతుంది. సో ఒక రోజు పని కాదు ఇది. సో ఇదే ప్రోగ్రామ్ మేము అన్ని విలేజెస్ లో చేస్తాము, సో దట్ అందరూ మాట్లాడుకోవాలి. దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగితే క్వశ్చన్స్, అంటే మా ప్రశ్నలు వస్తాయి. సో ప్రశ్నలు వస్తే మనం ఆ ప్రశ్నకి ఆన్సర్ కోసం